పశ్చిమ ఆసియా నివురుగప్పిన నిప్పులా ఉంది. ఆకాశంలో ఎటు చూసినా యుద్ధ విమానాల మోత, డ్రోన్ల నిఘా. ఇన్నాళ్లు అంతర్జాతీయ వేదికలపై సాగిన మాటల యుద్ధం ఇప్పుడు క్షిపణుల గర్జనగా మారే సమయం ఆసన్నమైందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా తన అమ్ముల పదిలోని అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలను, విమానాలను ఇరాన్ దిశగా మళ్లిస్తుండటంతో ప్రపంచం మరో మహా సంగ్రామం ముంగిట నిలబడింది. మూడో ప్రపంచం యుద్ధం వైపు అడుగులు వేస్తోందా అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ ఉద్రిక్తతలకు బీజం కేవలం నిరసనల్లోనే లేదు. దశాబ్దాల నాటి పగ ఇందులో దాగి ఉంది. ఇరాన్ అణు కార్యక్రమాలు, మధ్య ప్రాచ్యంలో పెరుగుతున్న ప్రభావం అమెరికాకు ఎప్పుడూ మింగుపడని విషయమే. రీసెంట్గా ఇరాన్లో చెలరేగిన అంతర్గత నిరసనలు, ప్రభుత్వం అణచివేస్తున్న తీరుపై అగ్రరాజ్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడు ఈ విషయంలో అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేస్తూ అవసరమైతే సైనిక చర్యకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఇరాన్ ప్రజల ప్రాథమిక హక్కుల కోసం మొదలైన పోరాటం ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల హింసాత్మకంగా మారింది. ఈ నిరసనను అణచివేయడానికి ఇరాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ఇది ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని అగ్రరాజ్యం హెచ్చరికలు జారీ చేసింది. అయితే తమ అంతర్గత విషయాల్లో వేలు పెట్టొద్దని ఇరాన్ ధీటుగా బదిలివ్వడంతో వివాదం ముదిరింది. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలు ఇప్పుడు అత్యంత చురుగ్గా మారాయి. వందల సంఖ్యలో అత్యాధునిక యుద్ధ విమానాలు, నిఘా డ్రోన్లు, గగనతలంలోనే ఇంధనాన్ని నింపే ట్యాంకర్ విమానాలు ఇరాన్ సరిహద్దుల వైపు కదులుతున్నాయి. కేవలం ఇవి ప్రదర్శన కోసమే కాదు, ఏ క్షణమైనా శత్రువుపై విరుచుకుపడడానికి సిద్ధంగా ఉన్నాయని పెంటగాన్ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. ముఖ్యంగా అమెరికాకు చెందిన అత్యాధునిక డ్రోన్లు ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. అమెరికా కదలికలను ఇరాన్ ఏమాత్రం తక్కువ అంచనా వేయడం లేదు. తమ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగితే ఊరుకునే ప్రసక్తే లేదని ఇరాన్ సైనిక నాయకత్వం ప్రకటించింది. యుఎస్ దాడికి దిగితే మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా మిత్ర దేశాల స్థావరాలపై ప్రతి దాడి చేస్తామని హెచ్చరించింది. ఇరాన్ వద్ద ఉన్న క్షిపణి వ్యవస్థ అమెరికా నౌకాదళానికి పెద్ద ముప్పుగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరాన్ తన తీర ప్రాంతాల్లో క్షిపణులు సిద్ధం చేసి ఉంచింది. ఈ పరిణామాలు కేవలం 2 దేశాలకే పరిమితం కావు. అమెరికా మిత్ర దేశాలైన ఇజ్రాయెల్, సౌదీ అరేబియా ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించాయి. ఒకవేళ యుద్ధం మొదలైతే చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. అందుకే అగ్రరాజ్యాలు, ఐక్యరాజ్య సమితి ఈ ఉద్రిక్తతలను తగ్గించడానికి తెర వెనుక రాయబారాలు నడుపుతున్నాయి. అటు ట్రంప్ నాయకత్వంలోని అమెరికా గట్టి పట్టుదలతో ఉండడం, ఇటు ఇరాన్ తన పంతాన్ని వీడకపోవడంతో పరిస్థితి డోలాయమానంలో పడింది. అమెరికా వ్యూహం ప్రకారం ఇరాన్ ఆర్థిక వనరులను, సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడం ద్వారా ఆ దేశాన్ని లొంగదీసుకోవాలని చూస్తోంది. అందుకే ముందుగా ఇరాన్ చమురు క్షేత్రాలపై లేదా అణు కేంద్రాలపై గురిపెట్టే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్ గెరిల్లా యుద్ధ తంత్రాలను ఉపయోగించి అమెరికా సైన్యాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. సముద్ర మార్గంలో చమురు రవాణాను అడ్డుకోవడం ద్వారా ప్రపంచాన్ని ఒత్తిడికి గురి చేయడం ఇరాన్ ప్రధాన ఆయుధం. ఒకవేళ యుద్ధం అంటూ మొదలైతే అది కేవలం 2 దేశాల మధ్య పోరుగా మిగలదు. రష్యా, చైనా వంటి దేశాలు ఇరాన్కు మద్దతుగా నిలిచే అవకాశం ఉండడంతో ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అన్న భయం అందరిలోనూ నెలకొంది. అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్య సమితి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నప్పటికీ యుద్ధ విమానాల మోత ఆగడం లేదు. ఒక తప్పుడు నిర్ణయం లక్షలాది మంది ప్రాణాలను బలిగొనొచ్చు. అధికారం, పంతం కోసం సాగే ఈ పోరాటంలో అంతిమంగా నష్టపోయేది సామాన్య ప్రజలే. అగ్రరాజ్యం తన శక్తిని ప్రదర్శిస్తుందా, లేక ఇరాన్ తన పంతాన్ని నెగ్గించుకుంటుందా? ఈ ఉత్కంఠకు తెరపడాలంటే రాబోయే కొన్ని గంటలు అత్యంత కీలకం. యుద్ధం అంటే కేవలం గెలుపోటములు మాత్రమే కాదు, అపారమైన ప్రాణ ఆస్తి నష్టం. ఒక చిన్న పొరపాటు చాలు మొత్తం పశ్చిమాసియాను బూడిద కుప్పగా మార్చడానికి. ప్రస్తుతం అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను గమనిస్తూ ఊపిరి బిగబట్టి చూస్తోంది. దౌత్యపరమైన చర్చలు సఫలమైతే శాంతి నెలకొంటుంది. లేదంటే ఆధునిక చరిత్రలో మరో భయంకరమైన యుద్ధానికి ప్రపంచం సాక్ష్యం కావాల్సి ఉంటుంది. ఆకాశంలో గర్జిస్తున్న యుద్ధ విమానాలు శాంతి మంత్రం పాటిస్తాయో లేక వినాశనానికి నాంది పలుకుతాయో వేచి చూడాలి.